హాయ్ అండి అందరికీ. నేనైతే రవ్వ కేసరి అయితే చేశాను. చూసారు కదా ఎంత సాఫ్ట్గా ఉందో. ఎలా చేయాలి అనే ప్రాసెస్ అయితే చెప్తాను. నచ్చితే కనుక లైక్ చేయండి, కామెంట్ చేయండి. ముందుగా గ్యాస్ వెలిగించుకొని ఒక కడాయి పెట్టుకొని దాని మీద 2 స్పూన్స్ నెయ్యి వేసుకున్నాను. చూస్తున్నారు కదా. నెయ్యి వేగిన తర్వాత జీడిపప్పు కిస్మిస్ 2 వేసుకొని దోరగా ఫ్రై అయ్యాక వాటిని అయితే ఒక ప్లేట్లోకి అయితే తీసేసాను. కడాయిలో ఉన్న నెయ్యిలో 1 కప్పు రవ్వ వేసుకొని బాగా కలుపుకున్నాను. రవ్వ నెయ్యి కలిసేలాగా చూస్తున్నారు కదా, మిక్స్ చేస్తున్నాను. రవ్వ ఫ్రై అవుతూ ఉంటుంది. పక్కన 1 కప్పు రవ్వకి 3 కప్స్ వాటర్ అయితే మనం వేడి చేసుకోవాలి. రవ్వ ఫ్రై అయిన తర్వాత మనం వేడి చేసుకున్న వాటర్ ఉంది కదా, అదైతే రవ్వలో వేసుకొని ఉండలు లేకుండా కలుపుకోవాలి. వాటర్ యాడ్ చేస్తున్నంతసేపు మనం కలుపుతూ ఉంటే ఎక్కడ ఉండలైతే ఏర్పడకుండా ఉంటాయి. చూసారా. వాటర్ యాడ్ చేసిన తర్వాత రవ్వ వాటర్ బాగా కలిసేలా మిక్స్ చేయాలి. 1 కప్పు రవ్వకి 2 కప్స్ అయితే చక్కెర అయితే వేసుకోవాలి. నాది ఆ వీడియో మిస్ అయ్యింది, అందుకే నేను మీకు ఎక్స్ప్లెయిన్ అయితే చేస్తున్నా. రవ్వ చక్కెర బాగా కలిసేలాగా మిక్స్ చేసుకోవాలి. రవ్వ చక్కెర కరిగిన తర్వాత 1 స్పూను నెయ్యి వేసుకొని బాగా కలుపుకుంటే రవ్వ ఉడుకుతున్నప్పుడు నెయ్యి ఫ్లేవర్ బాగా తెలుస్తుంది. తర్వాత దీంట్లో చిటికెడంతా నేనైతే ఆరెంజ్ ఫుడ్ కలర్ వేసాను. మీ దగ్గర అయితే ఎల్లో ఉంటే ఎల్లో కూడా మీరు యాడ్ చేసుకోవచ్చు, ఏం పర్వాలేదు. ఫుల్గా మిక్స్ అయిన తర్వాత ఆరెంజ్ కలర్ బాగా కనపడుతుంది కదా, దాంట్లో మనం ముందుగా ఫ్రై చేసి పెట్టుకున్న జీడిపప్పు కిస్మిస్ని అయితే యాడ్ చేసుకొని స్టవ్ అయితే ఆఫ్ చేసుకోవాలి. నేను స్టవ్ ఆఫ్ చేసుకున్న తర్వాత ఒక కప్లోకి అయితే ఆ కేసరి అంతటిని కూడా నేను తీస్తున్నాను. చూస్తారు కదా ఎంత మెత్తగా అనిపిస్తుందో. దాన్ని అయితే ఒక కప్లోకి తీసుకున్న తర్వాత నేనైతే సర్వింగ్ ప్లేట్లో అయితే యాడ్ చేసుకున్నాను. చూసారా, కేక్లా భలే వచ్చింది కదా, సాఫ్ట్గా ఉంది కదా. మీకు కనుక ఈ వీడియో నచ్చితే ప్లీజ్ లైక్ చేయండి, కామెంట్ చేయండి, సబ్స్క్రైబ్ మై ఛానల్.